సింహరాశి. ఈ వికారినామ సంవత్సరంలో సింహరాశి వారికి గత సంవత్సరముల కంటే కొంత యోగదాయకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరము ఈ సింహరాశి వారికి ఆదాయం 8, ఖర్చు ఏమో 14. ఖర్చు బాగా చూపిస్తున్నప్పటికీ మంచి కార్యక్రమాల గురించి ఖర్చు చేస్తారు. అంటే నిలకడ అయినటువంటి విషయాలకు ఖర్చు ఎక్కువగా జరుగుతుంది. అంటే గృహములు నిర్మాణం చేయడం కానీ లేదా కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశం ఉంటుంది. దానికోసం చేసేటువంటి అప్పులతో ఇబ్బందులు ఏవీ లేకుండా వాళ్ళకి బ్యాంకు లోన్లు కానీ లేదా ఎక్కడైనా అప్పు పుట్టడం కానీ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూపించే ఖర్చు ఇది మాత్రమే కానీ వేరే ఖర్చులు కాదు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరమున ఏదో ఒక కొత్త పని, కొత్త ఆలోచన వారికి ముందుకు జరిపే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సింహరాశి వారిని సంఘమందు అంటే పూజ్యము ఒక భాగం అయితే అవమానం 5 భాగాలు ఉన్నది. ఈ అవమానాల విషయంలో కూడా కుటుంబపరమైనటువంటి తగాదాలు ఏర్పడ్డప్పుడు కొన్ని చికాకులు ఏర్పడతాయి. అంటే బంధువుల వల్లనే కొన్ని ఇబ్బందులు రావడం, వారితో మాట పట్టింపులు బాగా ఏర్పడము, మనస్సులు కలిసివేసేటువంటి విషయాలు ముందుకు రావడము, బంధువులంతా కూడా దూరం కావడము, మిత్రులంతా సహకారం సరిగా లభించకపోవడము ఈ సింహరాశి వారికి కలుగుతున్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి బలంతో వీరు ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరము రాహు బలం మంచిగా ఉంది. అంటే 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగాదుల విషయంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలత ఏర్పడుతుంది. పోలీసు శాఖలో పనిచేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. వస్త్ర వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అంటే బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అంటే దూది వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలత ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఈ సింహరాశి స్త్రీలకు ఈ సంవత్సరమున పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఏది అనుకుంటారో ఏది తలుచుకుంటారో ఆ శుభకార్యాచరణ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి ద్వారా ఇతరులు లాభపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సింహరాశి వారికి ప్రమాదాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో కూడా అంటే దీపారాధన చేసినా కూడా జాగ్రత్త చూసుకొని అటు ఇటు అన్నీ చూసుకొని దీపారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. వీరు హనుమాన్ ఆరాధన కనుక చేసినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతిరోజు నిద్రపోయేప్పుడు హనుమాన్ చాలీసా పారాయణ చేసినా లేదా హనుమతి కవచం పఠించినా వీరికి ప్రమాదాలు లేకుండా ఉంటాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక వీరు చదివినట్టయితే ఆ రాముడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసినట్టయితే వీరికి యోగంగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. భయమెందుకు ఇక దీవెనలుండగా దిగులెందుకు ఇక గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ. శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 939481081 మరియు 939481081.